కొంతమందికి బాగా కారం ఎక్కువ తిన్న వాళ్ళకి అసిడిటీ సిమ్టమ్స్ రావు. కొంతమంది ఏం తినకుండా కారం తినకుండా అసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది టైప్ ఆఫ్ ద ఫుడ్. మీకు ఏది పట్టలేదు గమనించి అది తగ్గించడం చేయాలి. ఓకే. రెండోది మోర్ ఇంపార్టెంట్, ఫుడ్ టైంకి తినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్తీగా తినాలి, టైంకి తినాలి, ఒకేసారి ఎక్కువ తినొద్దు. స్మాల్ ఫ్రీక్వెంట్గా తినడానికి ట్రై చేయండి. అండ్ నాలుగోది, తిన్న వెంటనే పడుకుంటాం ట్రై చేయొద్దు. అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10కి పడుకుంటే 7 మనకి 7:30 కల్లా తినేయాలి. అండ్ హెవీ మీల్ తోటి ఎప్పుడు మనం పడుకోకూడదు. ఈ జాగ్రత్తలని తీసుకుంటే మనకి ఈ రిఫ్లక్స్ కానీ యాసిడిటీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అలాగే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు పెయిన్ కిల్లర్స్ కానీ అనవసరంగా వాడకూడదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడండి. అండ్ రెండోది, సిమ్టమ్స్ కానీ పర్సిస్ట్ అయితే కనుక పొద్దున్నే ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ అలాగే ఉంటే కనుక డెఫినెట్గా మనం డాక్టర్ని కలిసి దాన్ని నిర్మూలించుకోవడం కోసం చేయాలి.